వాడే ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. 2026 లో యూపీఐ సిస్టమ్ లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ వచ్చాయి. వీటి మెయిన్ గోల్ ఫ్రాడ్స్ తగ్గించడం మరియు ట్రాన్సాక్షన్స్ ని ఇంకా సేఫ్ గా చేయడం. ముందుగా ఇప్పుడు మీరు మనీ పంపించే ముందు రిసీవర్ యొక్క ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ పేరు స్క్రీన్ పై కనిపిస్తుంది. దీని వల్ల తప్పు అకౌంట్ కి మనీ పంపించడం లేదా ఫేక్ యూపీఐ ఐడీస్ వల్ల మోసపోవడానికి ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే బ్యాలెన్స్ చెక్ మరియు ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ రిక్వెస్ట్ పై లిమిట్స్ పెట్టారు. రిపీటెడ్ గా రీఫ్రెష్ చేయడం వల్ల యూపీఐ సర్వర్స్ పై లోడ్ పెరుగుతుంది కాబట్టి ఈ చేంజ్ తీసుకొచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే 12 నెలల పాటు యూజ్ చేయని యూపీఐ ఐడీస్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఓల్డ్ యూపీఐ ఐడీస్ లేదా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉండాలంటే అప్పుడప్పుడు యూజ్ చేయండి. ట్రాన్సాక్షన్ లిమిట్స్ విషయానికి వస్తే నార్మల్ యూజర్స్ కి రోజుకి 1 lakh వరకు లిమిట్ కంటిన్యూ అవుతుంది. కానీ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఫీ మరియు కొన్ని స్పెషల్ పేమెంట్స్ కోసం 5 lakhs వరకు ట్రాన్సాక్షన్స్ అలో చేస్తున్నారు. అలాగే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వారా బ్యాక్ టు బ్యాక్ యూపీఐ పేమెంట్స్ కి ఇప్పటికీ ఎక్స్ట్రా చార్జెస్ లేవు. పర్సనల్ మనీ ట్రాన్స్ఫర్స్ ఫ్రీగానే కంటిన్యూ అవుతాయి. కాబట్టి యూపీఐ వాడే ప్రతి ఒక్కరు ఈ చేంజెస్ గురించి తెలుసుకొని సేఫ్ గా ట్రాన్సాక్షన్స్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టెక్, బ్యాంకింగ్ మరియు గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.